శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. కారు నెంబర్ TS23 F22 98 ప్రమాదానికి గురైంది. శంషాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని అందించేందుకు మా కరెస్పాండెంట్ సుస్మిత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, అసలు ఏం జరిగింది? ఎంతమంది ప్రయాణిస్తున్నారు? వారి వివరాలు ఏమైనా తెలిసాయా? కరెంట్ కండిషన్ ఏంటి? శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆగి ఉన్న లారీని వచ్చి కారు ఢీకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ లారీ ఏదైతే ఆగి ఉందో ఈ కారు ఒక్కసారిగా హై స్పీడ్ గా రావడంతో పూర్తిగా ఆ కారు నుజ్జు అయిపోయి లారీ కిందకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా హై స్పీడ్ రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా ఎటువంటి అంచనా అయితే ప్రస్తుతం పోలీసులు చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ కారులో మొత్తం 7గురు ఉన్నారు. 6గురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే ఈ కారులో ఉన్నారో 2 చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 చిన్నారులు కూడా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆ కారు శివకుమార్ అనే వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. హై స్పీడ్ తో లారీ కిందకి రావడం కారణంగానే ఘోర ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే కారు ఉందో TS23 F2298 ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ ఎగ్జిట్ 16 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. వెంటనే స్థానికులు వాటర్ సర్వీస్ ఎమర్జెన్సీ లైన్ పోలీసులు తెలపగా వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ కారుని తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ తీసే సమయానికి 6 మంది కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరో వ్యక్తి విషమంగా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అతను వెంటనే ఆసుపత్రికి వెళ్లించారు. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది పెద్ద గోల్కొండ నుంచి వస్తున్నారు. కానీ వాళ్ళ లొకేషన్ ఏంటని తెలియాల్సి ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు అని లొకేషన్ కూడా తెలియాల్సిందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రాథమికంగా వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలేదు. కారు మాత్రం శివకుమార్ అనే వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.